వచ్చిన రథం ఎక్కి పక్కన అనేక వీరులు అనుగమించి రాగా యుద్ధభూమిలోకి ప్రవేశించాడు ఇంద్రజిత్తు. ఆ ఇంద్రజిత్తు దగ్గర ఒక గమ్మత్తు ఉంది. అతను యుద్ధం ప్రారంభిస్తాడు. తన చుట్టూ సైన్యములు మోహరింపజేస్తాడు. తాను మాత్రం కొంతసేపు ఎవరికి కనబడడు. అప్పుడు అతను ఏం చేస్తాడనేది ఎవరికి తెలియదు. ఆ తర్వాత అతను మరలా యుద్ధాన్ని మొదలు పెడతాడు. అతను యుద్ధభూమిని కొద్దిసేపు ఒక గొప్ప హోమం కూడా చేశాడు. ఆయన ఒక మాయావి, మేఘముల చాటు నుండి కూడా కొట్టగలడు. అందుకే అతను మేఘనాథుడు అన్నారు. అతను సమితులు, పుష్పమాలికలు, ఎర్ర మీ వస్త్రములు పట్టుకు వచ్చి అగ్నిహోత్రంలో హోమం చేస్తాడు. ఆ హోమం చేసిన తర్వాత అగ్నిహోత్రము సూర్యుడు ఒక్కసారి పైకి వేస్తుంది. అలా లేచినప్పుడు అతడు ఒక నల్ల మేకను పట్టుకొస్తాడు. అతను అభిచారిక హోమములు చేస్తూ అంటాడు. ఆ నల్ల మేకను తన కళ్ళతో కొరికి దాని కంఠమును చీల్చి ఆ మేక మాంసమును హవిస్సులో వేస్తాడు. అది నిషిద్ధమైనటువంటి యాగాలు. అలాంటి యాగాలు ఇప్పుడు నిషిద్ధ గురువులు చేస్తుంటారు. అందుకే గురువులలో నిషిద్ధ గురువుని ఎప్పుడు సంప్రదించగలరు. అలాంటి అగ్నిహోత్రం పైకి వస్తుంది. అప్పుడు ఆశీర్వచనం తీసుకొని ఆ పుష్పమును అక్షతగా తన ఆయుధం మీద వేస్తాడు. ఎర్రని వస్త్రములు కట్టుకొని రథమెక్కుతాడు. ఆ రథమెక్కగానే వచ్చాడు. అతను రథమెక్కేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మకి నమస్కారం చేసి బ్రహ్మాస్త్రం అభినందించి ఆ వాహనము చేరుకున్నాడు. బ్రహ్మాస్త్రము చేయడానికి సిద్ధపడి రథమెక్కాడు. ఆ రథం ఎవ్వరికి కనబడలేదు. ఆ రథం మీద ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. నిర్గుణ పైకి వెళ్ళిపోయాడు. అలా మేఘములోకి వెళ్ళిపోయి ధనుష్టంకారములు కూడా కనబడకుండా మంచుతో వీధి దిక్కులు కనిపిస్తుంటాడు. మాయతో సృష్టించిన యుద్ధాన్ని చేస్తుంటాడు. అతనికి ఒక్కడికే అన్నీ కనబడతాయి. అతను మాత్రం ఎవ్వరికీ కనబడదు. అలా కనబడకుండా అరవీయమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ అందరినీ విసిగిస్తూ ఉంటాడు. అది విభీషణుడికి మాత్రము తెలుసు. ఒక్క విభీషణుడికి మాత్రము తెలుసు. ఆకాశంలో నిలబడి అక్కడి నుండి కొన్ని వేల బాణాలను ప్రయోగం చేశాడు. హనుమ, వీరుడు, మైందుడు, సుగ్రీవుడితో సహా ప్రతి బాణ వీరుడు ఆ రోజున ఇంద్రజిత్తు కొట్టిన బాణపు దెబ్బలకు విలవిలగా కొట్టేస్తున్నాడు. ఏ సమయంలోనే హనుమ వచ్చిన, జాంబవంతుడు వచ్చిన, నీరుడు వచ్చిన నవ్వు నవ్వాడు ఇంద్రజిత్తు. నవ్వి వారితో అంటున్నాడు, ఒకసారి నరభాషకులతో పెట్టాను, విడిపించుకున్నారు. ఇవాళ బ్రహ్మాస్త్రముతో కట్టిపడేస్తాను మిమ్మల్ని. ఓ నరులారా, రామలక్ష్మణులారా, మిమ్మల్ని అలా కడుతున్నాను. ఇవాళతో యుద్ధం సరిగా ముగిసిపోయింది. యుద్ధమిగా మీ ఇద్దరిని బ్రహ్మాస్త్రాలతో పడేసి ఇక యుద్ధానికి సమర్పయాన్ని చెప్పేస్తాను. స్వస్తి పలుకుతానిక యుద్ధానికి అని ఆ రామలక్ష్మణులతో మాట్లాడి అంటున్నాడు. తప్పుడు రాముడు లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. అక్కడనేమో ఇంద్రజిత్తు మనసులో అనుకుంటున్నాడు. ఇక్కడ రాముడు లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. కింద ఇంద్రజిత్తు ఏమో పైన మేఘాలలో ఉండి మాయలో ఉండి మాట్లాడుకుంటున్నాడు. కింద రాముడు లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. నాయన లక్ష్మణ, ఈ వేళ వేరొక దారి లేదు. అతను చతుర్ముఖ బ్రహ్మకి సంబంధించిన బ్రహ్మాస్త్రమును అభినందించి కొడుతున్నాడు. బ్రహ్మాస్త్ర బంధనము చేత మొత్తం బాలసైన్యం పడిపోతుంది. ఎదురుగుండా నిలబడిన వీరుడైతే మనం కొట్టవచ్చు. కానీ అతడు ప్రచండ యుద్ధం చేస్తున్నాడు, అంటే మాయా యుద్ధం చేస్తున్నాడు. ఆగి నా వాడితో ఏదైనా మాట్లాడతానని పరిగెడుతున్న వారితో మనం ఏం మాట్లాడతాం? అలాగే వాడు మాయలో ఉన్నాడు, కనబడకుండా యుద్ధం చేస్తున్నాడు. వాడిని మనమేం కొట్టగలుగుతాము? లక్ష్మణ అని రాముడు సమాలోచన చేస్తున్నాడు లక్ష్మణమూర్తితో. ఆ యుద్ధం అవుతుందండి. ఇంద్రజిత్తుతో చాలా భయంకరమైన యుద్ధం చేస్తారు. ఇంద్రజిత్తు ఎవ్వరికి అవకాశం ఇవ్వాలి. ఆ రకంగా అందరికీ కూడా రణభూమిలో పడిపోతే అతను ఎన్ని బాణాలు కొట్టగలడో అన్ని బాణాలను చేతిగా కొట్టేస్తాడు. ఆ తర్వాత అతను శత్రువు మరణించాడనుకుని జయలక్ష్మిని పొందాలనుకుని అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు తర్వాత పరిస్థితి చూద్దాం. ఇప్పుడైతే మనం ఏమీ చేయలేము లక్ష్మణ. ముందు వాడిని కొట్టనిద్దాం. వాడు ఎక్కడున్నాడో తెలుస్తలేదు. ఎక్కడో ఉండి చాటుగా ఉండి మాయలో ఉండి కొట్టేస్తున్నాడు, బాణ పరంపరేస్తున్నాడు. చూద్దాం ఎంతవరకు చేస్తాడు ఈరోజు, అంతవరకు చూద్దాం. రామచంద్రమూర్తి అంతటి వాడు అలా అన్నాడంటే ఇంద్రజిత్తు ఎంతమంది యుద్ధం చేస్తున్నాడో ఆలోచించాలి. రాముడు అంతటి వాడు
ఈ రోజు తననే కొట్టనిద్దా అని అన్నాడు. అది గొప్ప నేర్పరితనం. ఎక్కడ తగ్గల్లో తెలుసున్నవాడు బహుప్రసాద్. ఎక్కడ తగ్గల్లో తెలుసుండాలి. ముందుగా మనిషికి ఎంత ఎత్తు ఎదిగినా తగ్గి ఉండడం నేర్చుకోవాలి. తగ్గి ఉండట్లేడు మనిషి. ఎక్కడెక్కడ తగ్గాలని మనిషి అనుకుంటాడో అక్కడక్కడ పై స్థానంలో నిలబడతాడు. అందుకని అతను ఆ మాట అన్నాడు రామచంద్రమూర్తి. రామలక్ష్మి ఇద్దరిని కూడా కూర్చిన మోదుగు చెట్లు ఎలా ఉంటాయో అలా కొట్టేస్తున్నాడు. మళ్ళీ చాలా గొప్ప గొప్ప బాణాలు వేస్తున్నాడు. ఆ బాణ పరంపర వచ్చి రామలక్ష్మణుల యొక్క శరీరాలను గుర్చేసుకుంటున్నాయి. నెత్తురు వదలై కారిపోతుంది. ఆ బాణ పరంపరను తట్టుకోలేక రామ లక్ష్మణులు ఇద్దరు భూమి మీద పడిపోయారు. అంత అరవీర భయంకరంగా బాణాలు వేస్తున్నాడు. ఎలా కనబడకుండా వేస్తున్నాడు. కంటికి కనబడకుండా బాణాలు వేస్తున్నాడు. ఇంద్రజిత్తు మాయావి. వారు పడిపోయిన తర్వాత అతను ఒక్కసారి ఇంద్రజిత్తు వికటాట్టహాసం చేశాడు. అన్ని కోట్ల మందిలో ఇంకా ఇంద్రజిత్తు ధనుష్ఠంకారం చేసి కొట్టడానికి లేచి ఉన్న వానరుడు ఒక్కడు లేడు. అందరినీ పడగొట్టేశాడు ఇంద్రజిత్తు. కనబడకుండా మాయగా ఉండి కొట్టేస్తున్నాడు బాణాలు. ఎక్కడుంటాడో తెలియదు, కానీ బాణాలు వచ్చి పడిపోతుంటాయి. వానర వీరులందరూ చూస్తున్నారు. ఎక్కడా కనబడడు. ఏ చోట్ల వస్తున్నాయో బాణ పరంపర కనబడదు. అలా వచ్చేస్తున్నాయి, కుప్పలు కుప్పలుగా వచ్చేస్తున్నాయి. ఆ బాణపు దెబ్బలకు చాలా మంది వానర వీరులు భూమి మీద ఒదిగిపోయారు. రామలక్ష్మణులు కూడా పడిపోయారు. అన్ని కోట్ల మందిలో ఇంకా ఇంద్రజిత్తు ధనుష్ఠంకారం చేసి కొట్టడానికి లేచి ఉన్న వానరుడు ఒక్కడు లేడు. ఆ రోజు అతను ఒక్కడే మొత్తం సైన్యంలో కొట్టేశాడు. బ్రహ్మాస్త్ర బంధనము చేసి అతను అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి రావణాసురుడితో మాట్లాడుతున్నాడు. రామలక్ష్మణులు ఇద్దరికి బ్రహ్మాస్త్ర బంధనం వేశాను, వారు పడిపోయారు అని చెప్పాడు ఇంద్రజిత్తు. ఒక్క అదృష్టం ఏంటంటే ఆ రోజు జరిగిన యుద్ధంలో హనుమ ఒక్కడు మాత్రమే ఏ అస్త్రమునకు కట్టబడకుండా అక్కడే ఉన్నాడు. తప్పుకొని పారిపోయిన వాడు విభీషణుడు ఉన్నాడు. వచ్చిన ఇంద్రజిత్తు ఎటువంటి వాడో విభీషణుడికి తెలుసు. ఆ విభీషణుడు హనుమ కలుసుకున్నారు ఇద్దరు. అదే యుద్ధ భూమిలో ఇద్దరు మళ్ళీ కలుసుకున్నారు. ఏమిటి తరుణోపాయం ఏమిటి? అసలు మన సైన్యంలో ఎవరైనా పెద్ద పెద్ద వీరులు ప్రాణములతో ఉన్నారా, లేక అందరూ ప్రాణములు విడిచిపెట్టేశారా? ఈ యుద్ధ భూమిలో అందరూ పడిపోయి ఉన్నారు కదా, దగ్గరికి వెళ్ళి చూద్దాము అని ఒక్కొక్క కాగడా పట్టుకుని బయలుదేరారు విభీషణుడు, హనుమ. ఎవరు బ్రతికున్నారు, ఎవరు చచ్చిపోయారు, ఎవరు మూర్ఛపోయారు, ఎవరు విహతులైపోయారు, ఎవరు మాయబంధనానికి కట్టుబడి ఉన్నారు. ఇన్ని రకాలుగా పడిపోతారండి. అందరూ పడిపోయారంటే అందరూ చచ్చిపోతారని కాదు అక్కడ. కొందరు ఆ మాయా అందరికంటే పెద్దవాడు జాంబవంతుడు. అలాంటి జాంబవంతుడు కనబడ్డాడు. అలా చూశారు. కనురెప్పలు కూడా పైకెత్తడానికి వీరు లేకుండా దెబ్బలు తిని ఉన్నాడు జాంబవంతుడు. అన్ని బాణ పరంపర పట్టేసుకున్నాయి. అంత బాణాలతో కొట్టేశాడు ఇంద్రజిత్తు. ఆ బాణాలను చూసి, ఆ జాంబవంతుని చూసి హనుమ విభీషణుడు కన్నుల వెంట నీరు గార్చి, అయ్యో పెద్దాయనవు, మా అందరికి దారి చూపేవాడివి, ఇంత గొప్ప వీరుడవి, నీకు కూడా ఇవాళ ఈ ఇంద్రజిత్తు చేసినటువంటి పోరాటంలో ఇంత ఆపద కలిగిందా అని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే అక్కడ జాంబవంతుడు అంటున్నాడు, నాయనా జాంబవంత, స్వస్థతతో ఉన్నావా? స్పృహ ఉన్నదా? మేము మాట్లాడినది నీకు అర్థమవుతున్నదా అని అడిగాడు హనుమ. ఎంత గొప్ప అడుగుతున్నాడో చూడండి. తాతగారు, మీరు స్పృహలోనే ఉన్నారా? మేము మాట్లాడింది అర్థమవుతుందా అని అడిగాడు హనుమ. ఆయన అంటాడు ఇక్కడ, అంజనా సుప్రుజాయేవ మాతర్విచానైర్నుతః హనుమాన్ వానర శ్రేష్ఠ ప్రాణాన్ ధారయాత్ క్వచిత్. హనుమ ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడండి, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి. అలా అనగానే ఆయన మెల్లగా కనురెప్పలు పైకెత్తి చూస్తున్నాడు జాంబవంతుడు. విభీషణ, నీ కంఠము చేత నువ్వు విభీషణుడవని గుర్తుపట్టాను. హనుమ ప్రాణములతో ఉన్నాడా అని అడిగాడు. హనుమ ప్రాణములతో ఉన్నాడని అడిగాడు. అడిగితే విభీషణుడు అంటున్నాడు, నాయనా
నీవు పెద్దవాడివి, జాంబవంతుడివి, వానర యోధులందరికీ తాత వంటి వాడివి. అటువంటి నీవు బ్రహ్మాస్త్రబంధనానికి పడిపోయావు కదా. అసలు ఈ బ్రహ్మాస్త్రబంధనానికి ముందుగా అడగాల్సింది ఎవరిని అడగాలి? మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు. రామలక్ష్మణులు బ్రతికున్నారా, వారు బాగున్నారా అని కదా అడగాల్సింది మీరు. రామలక్ష్మణులను వదిలేసి ఆ బ్రహ్మాస్త్ర ప్రభావానికి హనుమ బ్రతికున్నాడా, హనుమ బాగున్నాడా, హనుమ క్షేమంగా ఉన్నాడా అని అడుగుతున్నాడు తాతగారు అని ఆశ్చర్యపోయాడు విభీషణుడు. హనుమ మరో చోట వెతుకుతున్నాడు, విభీషణుడు మరో చోట వెతుకుతున్నాడు. ఇక్కడ వెతుకుతున్నటువంటి భీషణుడికి జాంబవంతుడు కనబడ్డాడు. కనబడి ఈ మాట అంటున్నాడు, రామలక్ష్మణుడు క్షేమమా అని అడగట్లేదు జాంబవంతుడు, హనుమ క్షేమమా అని అడుగుతున్నాడు. ఎంత చిత్రమో చూడండి, నిజంగా మాటలో ఎంత ఆంతర్యం ఉంటుందో చూడండి. అప్పుడు రామలక్ష్మణులు కదా జీవించున్నారా అని అడగకుండా హనుమ జీవించున్నాడా అని అడిగారు. ఎందుచేత తాతగారు అని అడిగాడు విభీషణుడు. ఆయన అంటాడు జాంబవంతుడు, తస్మిన్ జీవితే వీరేతు హతు మస్య హతం బలం హనుమత్యాజ్ఞత ప్రాణే జీవం తోపి భయం హతః. ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. మొత్తం వానర సైన్యం అంతా మరణించిన హనుమ ఒక్కడు బ్రతికి ఉంటే మరలా వీరంతా బ్రతుకుతారు. మొత్తం వానర సైన్యం బ్రతికుందని హనుమ ఒక్కడు ప్రాణములు వదిలిపెడితే మొత్తం అందరూ ప్రాణాలు వదిలిపెట్టేస్తారు. హనుమ శక్తి అటువంటిది, అది జాంబవంతుడికి బాగా తెలుసు. అందుకని హనుమ ఉన్నాడా అని ప్రశ్నించాడు. రామలక్ష్మణులు అడగలేదు. ఎందుకు? రామలక్ష్మణులు కూడా పడిపోయినా, బ్రహ్మాస్త్ర బంధనానికి పడిపోయినా వారిని కూడా రక్షించగల వీరత్వం, ధీరత్వం, శూరత్వం హనుమ దగ్గర ఉన్నది. హనుమ ఒక్కడుంటే చాలు, అందరూ బ్రతుకుతారు. అలాంటి మహానుభావుడు ఉన్నాడా, క్షేమమేనా అని అడిగాడు జాంబవంతుడు. ఈ మాటలను హనుమ కూడా విన్నాడు. అంతలోనే హనుమ అక్కడికి వచ్చాడు. వచ్చి వేరొకడైతే ఈ మాటలు విని ఏమంటారు? అహంకరిస్తారు. నా అంత గొప్పోలేడా, ఇంత పెద్ద వ్యక్తి నన్ను ఇంత గొప్పగా పొగుడుతున్నాడే అంటే నేనెంత గొప్పవానని విర్రవిగిపోయి అహంకారానికి వెళ్ళిపోతాడు. అందుకే ఎప్పుడు చెప్తుంటాం, బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. మనకేదైనా మంచి వార్త వినబడి మనల్ని గొప్పగా అంటున్నారంటే ఆ గొప్పతనం మనది కాదు. ఎప్పుడైనా బతుకున్నంత కాలం గుర్తుపెట్టుకోవాలి మనిషి అన్నవాడు. ఆ గొప్పతనం మనది కాదు. ఎందుకు కాదు? ఇవాళ 4 మంచి మాటలు నేను మాట్లాడాను అంటే అది నా గొప్ప అని మీరు అంటుంటే, నాకు మాలలో వస్త్రాలు తీసుకొచ్చి ఏవేవో కట్నాలో కానుకలు ఇచ్చేస్తుంటే, అబ్బా నా అంత గొప్పడున్నాడా, నేను కాబట్టి చెప్పాను ఇంత గొప్పగా అన్న క్షణమే చచ్చినట్టు ఆ మనిషి, అన్న క్షణం చచ్చిపోయినట్టు. కానీ చచ్చినట్టు ఎవరికి కనబడుతుంది? ధర్మం పట్టుకున్నవాడికి తెలుస్తుంది. ధర్మం లేని వాడికి తెలియదు అది విషయం. చచ్చినట్టు కనబడదు. ఎందుకు అంటే ఈ 4 మంచి మాటలు మాట్లాడాలన్నా ఈ ఊపిరి ఈ శక్తిగా మారి నా వాక్కు నుండి బయటకు వస్తుంది అంటే దానికి నేను ఆ కారణం, పరమాత్మ కారణం. అంటే మీరిచ్చే మంచి కితాబులు, మీరిచ్చే వస్త్రాలు, మీరిచ్చే పూలదండలు, మీరిచ్చేటువంటి సన్మానాలు ఇవన్నీ ఎవరికి వెళ్ళాలి? పరమేశ్వరుడికి వెళ్ళాలి. నేను నిమిత్త మాత్రుడను. ఆయన చేతి పనిముట్టుగా నన్ను చేసుకొని ఆ పరమేశ్వరుడు తన కైంకర్యాన్ని చేయించుకున్నాడు. తను వచ్చి పలికితే ఇంతమంది వినలేరు కదా, చూడలేరు కదా. పరమేశ్వరుడే సాక్షాత్తుగా వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడితే మనం అందరం వినగలుగుతామా? ఉండగలుగుతామా? ఇక్కడ తట్టుకోగలుగుతామా? అది మన పైన ఉన్న పరమేశ్వరుడికి గొప్ప ప్రేమ. ఆ ప్రేమ వల్ల ఏం చేస్తాడంటే ఒకడిని తన చేతి పనిముట్టుగా తీసుకుంటాడు. తీసుకొని ఆయనతో పలికిస్తాడు, పలుకుతుంటాడు. అంతే తప్ప పలికేవాడి గొప్పతనం ఎప్పుడూ ఉండదు. అది నిర్వీర్యం. అది ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోవాలి దయచేసి. ఇవాళ మీరు గొప్ప గొప్ప పనులు చేస్తున్నారని మీరు పొందుతున్నారు సన్మానాలు. ఆ సన్మానానికి అర్హత మీది కాదు. మీకు అధికారమే లేదు. చిన్న రోగం వస్తే కింద పడి కొట్టుకుపోయే శరీరం ఉన్న వాళ్ళు మీరా తట్టుకునేవారు. ఆ గౌరవం మనది కాదు, అది పరమేశ్వరుంది, మన ఇష్టదైవానిది. ఆయన ఉన్నాడు కాబట్టే ఇలా మాట్లాడగలుగుతున్నాం, ఇలా కూర్చోగలుగుతున్నాం.
మీరు 2 గంటలు కూర్చున్నాను మా అంత గొప్పవారు ఉన్నారా అని విర్రవీగితే వృధా. మీరు అలా కూర్చోవటానికి అవకాశం ఇచ్చిన వాడు ఒకడున్నాడు, పరమేశ్వరుడు. అతనిది గొప్పతనం. అతను మనల్ని కూర్చుని పెడుతున్నాడు. లేకపోతే ఒక చోట కూర్చునే వారమేనా మనం? ఒక చోట మామూలుగా కూర్చోమంటే కూర్చోని వారము మనం. ఇక్కడ కూర్చుంటున్నామంటే అర్థం పరమేశ్వరుడి ఆజ్ఞ అయింది. ఇక్కడ నువ్వు కూర్చోవలసిందే, వినాల్సిందే అని చెప్పనన్నాడు. గౌరవం తనకు వెళ్ళాలి, పరమేశ్వరుడికి గౌరవం వెళ్ళాలి. మనం పొందకూడదు, మనకు అధికారం లేదు, ఎప్పుడు పొందకూడదు. ఆ గౌరవాన్ని అంతా పరమేశ్వరునికి అప్పగించాలి. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి హనుమ. ఆ జాంబవంతుడు ఆ మాట అనేసరికి హనుమకు ఎక్కడా కూడా అహంకరించలేదు. హనుమ గబాలున జాంబవంతుని పాదములు పట్టుకొని, చూశారా కొందరికి ఎలా వస్తుందంటే, ఓ మహానుభావుడు వస్తాడు, ఆహా ఏం మాట్లాడుతున్నావయ్యా, నిజంగా అత్యద్భుతంగా చెప్తున్నావయ్యా అని ఒక పెద్ద గురువు వచ్చి మాట్లాడగానే హనుమలా ఉన్నవాడైతే లేచి ఆయన పాదాలు మొక్కుతాడు. హనుమలా లేనివాడైతే అలానే కూర్చొని అహంకరిస్తాడు. మరి నేను కాబట్టి మాట్లాడినా వేరే వాళ్ళు మాట్లాడతారా? అవుతుంది ఎవరి తరమైనా? ఎవరి తరం కాదు, ప్రపంచంలో నేను మాత్రమే చేయగలను. ఇది అహంకారం. హనుమకు అహంకారము లేదు. అంత గొప్ప కితాబు పొందినా గబాలును వెళ్ళి ఆ జాంబవంతుని పాదముల మీద పడి నమస్కరించి, తాతగారు అని అడిగాడు. నేను హనుమని, క్షేమమే అని పాదాలకు నమస్కరిస్తూ అన్న తర్వాత జాంబవంతుడు అంటున్నాడు, నాయనా నీ ఒక్కడివి మాత్రమే ఇప్పుడు మమ్మల్ని అందరినీ రక్షించగలవు. ఆలస్యము చేయకు. ఉత్తర క్షణం బయలుదేరి పర్వతం మీద ఎగిరి హిమాలయ పర్వతముల దగ్గర వెళ్ళు. ఆ హిమాలయ పర్వతములలో కైలాస పర్వతమునకు పక్కన ఓషధి పర్వతముని ఉన్నది. ఆ ఓషధి పర్వతానికి నీవు వెళ్ళాలి అని చెప్పి అంటున్నాడు, మృత సంజీవినీం చైవ విసల్యకరణీమపి సావర్ణకరిణీం దైవ సందానకరిణీం తథా. ఆయన ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి విషయాన్ని. పరమాద్భుతంగా తెలియజెప్తున్నాడు. హనుమ నీవక్కడికి వెళ్ళి అక్కడ నుంచి నీవు 4 ఓషధులు పట్టుకురావాలి. అందులో ఒకటి మృత సంజీవని, దానిని వాసన చూస్తే చనిపోయిన వాళ్ళందరూ బ్రతుకుతారు. రెండవది విశల్యకరణి, దానిని వాసన చూస్తే శరీరము లోపలి బాణపు ములుకలు కింద పడిపోతాయి. మూడవది స్వార్ణ్యకరణి, దీనిని వాసన చూస్తే గాయముల చేత రక్త ప్రవాహము బయటకు వెళ్ళిపోయి మూర్ఛిల్లి పడిపోయిన వారికి తెలివి వస్తుంది. ఇక 4వది సంధానకరణి, దీనిని వాసన చూస్తే విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి, నుజ్జునుజ్జైన ఎముకలు కూడా అతుక్కుంటాయి. ఈ 4 ఓషధులు ఆ పర్వతం మీద ఉన్నాయి. నీవు వెళ్ళి తొందరగా వాటిని తీసుకురావలసింది అని అన్నాడు జాంబవంతుడు. మహానుభావుడు, పెద్దవాడు కదా, ఆయనకు అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి అలా చెప్పాడు. వెంటనే హనుమ తాతగారు చెప్పడము, హనుమ వెంటనే అక్కడ పర్వత శిఖరమును పీడించి మెరుపులు కుప్పవలే ఆకాశములోకి వెళ్ళిపోయాడు. తాతగారు అనడమే ఆలస్యం. ఎందుకంటే ఒక్క క్షణం ఎవరి ప్రాణం పోతుందో తెలియదు. అంటే ఒక్క క్షణము కూడా ఆలస్యము చేయకూడదు అని ఉన్న పలంగా మెరుపులా లేచాడు. ఒక్కసారి లేచి ఆకాశములోకి ప్రయాణం చేశాడు. అలా వెళ్ళి కిందనున్న పట్టణములన్నింటినీ చూస్తూ తీవ్రమైన వేగముతో హిమాలయ పర్వత శిఖరముల మీదికి వెళ్ళిపోయాడు. ఉన్న బలంగా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోతాడు? వాయునందనుడు, వాయువు యొక్క అంశ ద్వారా పుట్టాడు కాబట్టి వాయువు ఎలా వెళ్ళిపోగలదో, కనులు మూసి కనులు తెరిచే లోపు ఇక్కడ ఎక్కడికో వెళ్ళగలదు వాయువు. అలా వాయు రూపంలో ఉన్నాడు కాబట్టి హనుమ అలా వెళ్ళిపోయాడు. ఆ పర్వత శిఖరం మీద దిగాడు. దిగి ఆ ఓషధి పర్వతం ఎక్కడ ఉన్నదా అని చూస్తున్నాడు. అక్కడ చతుర్ముఖ బ్రహ్మ ఇల్లు కూడా అక్కడే ఉంది. పరమశివుడు తన ధనస్సును పెట్టే పెద్ద అరుగు అక్కడే, హయగ్రీవుడిని ఆరాధన చేసే ప్రదేశము, సూర్య భగవానుడి కింకరులు ఉండే ప్రదేశము, ఇవన్నీ కూడా ఆ పర్వతాలలో కనబడ్డాయి. హిమాలయ పర్వతాలు మనకు కనబడేటివి కేవలము ఈ యువతలి పక్కే మాత్రమే కనబడతాయండి. హిమాలయ పర్వతాలు మనం చూసేదంతా కూడా చాలా తక్కువ భాగాన్ని చూస్తాం మనం. కొన్ని మన కంటికి కనబడకుండా ఉంటాయి అక్కడ. మనం ఎలా చెప్పవచ్చు తెలుసా? చిన్న ఉపమానం చెప్తే అర్థమైపోతుంది. బాగా కనుచూపు ఉందనుకోండి, మీరు మామూలుగా
ఏం చేస్తారు, ఏదో ధాన్యంలో ఏదన్నా పురుగులు ఉన్నాయనుకోండి, ఏరాలనుకున్నారనుకోండి, అప్పుడు ఆ ధాన్యాన్ని తెచ్చుకుని చాట్లో పోసుకుంటారు. పోసుకొని కండ్లు బాగా కనబడితే చిన్న చిన్నవి కూడా ఏరటి పారేస్తారు. తక్కువ చూపు ఉందనుకోండి, ఎంతవరకు కనబడుతుంది మీకు దాంట్లో? మీ కంటికి ఎంతవరకు కనబడేటువంటి వస్తువు ఉందో అంతవరకు మాత్రమే కనబడ్డవి తీసి పక్కనేస్తారు. మీకంటే కనుదృష్టి బాగా ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి అక్కడికి, అప్పుడు మీకన్నా ఇంకా తక్కువ సైజులో ఉన్న పురుగును కూడా తీసి పక్కన పెట్టగలరు. ఇది మీతో సాధ్యమైందా? కాలేదు. మరి వారికి ఎలా సాధ్యమైంది అంటే వారి చూపు శక్తి ఎక్కువగా ఉన్నదని అర్థం. ఇంకా సూక్ష్మమైన పురుగులు ఉన్నాయి, అవి వేరటానికి కూడా కంటికి ఇంకా శక్తి ఉన్న వాళ్ళు వచ్చి చూస్తే అవి కూడా కనబడతాయి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ దాక్కున్నాయండి? మీరు పట్టుకున్న చాటలోనే ఉన్నాయి, ఆ ధాన్యములోనే ఉన్నాయి. వేరుగా ఉన్నాయి అవి, అవే ధాన్యములో ఉన్నాయి. మీరు మీ కంటికి కనబడేటువంటి కొన్ని మాత్రమే తీశారు, ఇంకొకరు ఇంకొన్ని తీశారు, ఇంకొకరు ఇంకొన్ని తీశారు. అంటే హిమాలయ పర్వతాలలోనే కొన్ని ఉన్నాయి పర్వతాలు, పరమ మహాన్వితమైనటువంటి పర్వతాలు ఉన్నాయి. అవి ఎవరికి కనబడతాయి? ధర్మము తప్ప మరొక్కటి ఎరగని వారికి అదే హిమాలయ పర్వతం దగ్గర ముగ్గురిని నిల్చుని పెట్టు, ధర్మం పట్టుకున్న వాడిని అడుగు ఎక్కడి వరకు కనబడుతున్నాయో చెప్పగలుగుతాడు. అదిగో పరమశివుడి కైలాసం ఇక్కడే కనబడుతుందంటాడు, అదిగో బ్రహ్మదేవుని ఇల్లు ఇక్కడే కనబడుతుందంటాడు, అదో హయగ్రీవుడి యొక్క సైన్యం ఇక్కడే కనబడుతుందంటాడు, అదిగో సూర్య భగవానుడి యొక్క కింకరులందరూ ఇక్కడే ఉన్నారని చెప్తుంటాడు. ధర్మము పట్టుకున్న వాడి చూపు చాలా దూరం కనబడుతుంది. ఆ తేజస్సు అంత గొప్పగా ఉంటుంది. మనిషిలో తేజస్సు ఉండాలి. ఆ తేజస్సు ఉండాలంటే ఏం చేస్తే వస్తుంది? ప్రధానంగా ఏం చేయాలి? ఆదివారం పరమ పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజున ఎవరైనా మనిషిగా పుట్టాను అనుకుంటున్న వారందరూ కూడా, మనిషిగా పుట్టిన వారు, హిందువు కాదు, మతము కాదు, కులము కాదు, ఏది కాదు, నేను మనుష్యుడని అన్నవారందరూ కూడా పరమ పవిత్రమైనటువంటి రోజు ఆదివారము. ఆ ఆదివారం మత్తు పదార్థాలు, మాంసాహారాలు తినకుండా ఉన్న వాడి యొక్క శక్తి అచంచలంగా ఉండి కనబడుతుంది అంతా కూడా. ఒకటి శంబలా నగరం అనేది ఒకటి ఉంది, అది కూడా కనబడుతుంది. ఎవరికి? శక్తి ఉన్న వారికి, తేజస్సు ఉన్న వారికి కనబడుతుంది. అలా ధర్మము సత్యము పట్టుకున్న వారికి కనబడుతుంది. మహానుభావుడు హనుమ ఒక్కనాడు తన కొరకు జీవించిన వాడు కాదు. తనకంటూ గిది అని చేసుకున్నవాడు హనుమ లేదు ఆయన చరిత్రలో. అలాగే రాముడు కూడా అంతే, తన కొరకు ఈ పని చేసుకున్నాడు అన్నది లేదు. వీరు లోక కళ్యాణము కొరకు జన్మించారు, నాది అన్నది ఎన్నడూ పెట్టుకోలేదు వీరు. అందుకే మహానుభావుడికి అలా వెళ్తే అన్నీ కనబడ్డాయి. అక్కడ